నమస్కారం. కథ చెప్తాను ఊకొడతారా ఛానల్కి స్వాగతం. నేను సునీత. భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు. అత్త తోడికోడలీయం. ఆ రోజే తిరుపతి వెళ్ళి వెంకన్నను చూసి రావాలని పట్టుబట్టారు మా అత్తగారు. పని తీరికలేని మా వారు పై వచ్చేవారం వెళ్దాంలేమ్మా అన్నారు ఆఫీస్కి బయలుదేరుతూ. అపచారం అపచారం అంటూ 2 చెంపలు వాచిపోయేట్టు బాదుకున్నారు మా అత్తగారు తన సొంత చేతులతో. నాకు నవ్వొచ్చింది. కానీ మరుక్షణం అపచారం అంటూ నా చేతివేళ్ళు కూడా 2 చెంపలు మృదువుగా తాకాయి. మరేమిటంటావురా అన్నారు మడిలా ఉన్న మా అత్తగారు మర్చిపోయి వాకిలికేసిన కర్టెన్ ముట్టుకొని నేను చూసేలోగానే దూరంగా జరుగుతూ. పోనీ ఒక పని చేయమ్మా, నీవు నీ కోడలు వెళ్ళండి, ఇంకోసారి అందరం కలిసి వెళ్ళొచ్చు అన్నారు మా వారు. అయ్యో నెత్తిరాత, నీవు లేకుండా ఎట్టారా వెళ్ళడం? అపచారం రా, అట్టా అనకూడదు అంటూ దీర్ఘం తీశారు మా అత్తగారు. మరేం చేయమంటావమ్మా, అర్జెంట్ పనులన్నీ ఇవాళే ఉన్నాయి. ఇంకో వారం రోజుల దాకా నేను ఎక్కడికి కదలడానికి వీల్లేదు. అయినా నువ్వు ఇవాళే తిరుపతి ప్రయాణం అవుతావని నేనేం కలగన్నానా? అవునాయ్, కలంటే జ్ఞాపకం వచ్చింది. రాత్రి వెంకన్న నా కల్లో కనిపించాడురా. ఎట్టా వచ్చాడనుకున్నావు? మన పక్కింటి పురుషోత్తమాచార్యులు లేడు ముసలాయన, ఆయనలాగా వచ్చాడురా. ఒంటి నిండా నామాలతో వెండి పొన్ను వేసిన కర్ర ఒకటి చేతబట్టుకొని వాకిట్లోకి వస్తూనే అమ్మని ఒక్క కేకేశాడురా. ఓయమ్మ, ఇదేమిటి ముసలాయనకి ఎంత కోపం వచ్చిందనుకుంటూ వంటింట్లో వంట చేస్తున్న దాన్నల్లా చేతిలో ఉన్న తప్పేళ ఆ పళంగా అక్కడే పడేసి హాల్లోకి పరిగెత్తుకొచ్చాను. అన్నట్లు ఆ హాలు మళ్ళీ మన ఈ హాల్లాగా లేదు. ఆ వంటిల్లు మన ఈ వంటిల్లు కాదు. మీ తాతగారి ఇంట్లో ఉండే వంటింటి లాంటిదేను, మా పెత్తండ్రి వాళ్ళింటి హాల్ లాంటిదిని కనిపించారా? ఏదో ఒకటిలేమ్మా, త్వరగా చెప్పు, పోవాలి అన్నారు అప్పుడే టిఫిన్ తిని ఆయాసపడుతున్న మా వారు. అపచారం రా, అట్టా అనకు. ఆ నామాల ముసలాయన ఎవరో కాదురా, వెంకన్నే. సాక్షాత్తు ఆ వడ్డీ కాసులు వాడే అట్టా వచ్చాడురా. ఇంతకీ ఏమైందనుకున్నావు? నన్ను చూస్తూనే ఆ ముసలాయన మండిపడుతూ, ఏం అమ్మణ్ణి, నీ కండ్లు నెత్తికెక్కినట్లున్నాయే, నన్ను చూడటానికి రావడం బొత్తిగా మానేశావే, నేను ఒక్కడిని ఉన్నానన్న మాటే మర్చిపోయావే, ఇంత పొగరా నీకు అంటూ చేతిలో ఉన్న కర్రతో నన్ను నెత్తి మీద బాధను మొదలెట్టాడురా. తలంతా బొప్పులు కట్టిందంటే నమ్ము. కళ్ళనే అనుకుంటానట. చూసావా, నేను తిరుపతి రాలేదన్న కోపంతో వెంకన్న ఈ విధంగా వచ్చి దండిస్తున్నాడు అని మా అత్తగారు అంటుంటే మా వారు పక్కన నవ్వి, భలే దేవుడే మొత్తానికి, తన్ను చూడటానికి రాకపోతే తన్ని రప్పించుకుంటున్నాడు అన్నారు. అపచారం రా, వెంకన్నతో వేళాకోళలేమిట్రా? వెంకన్నంటే ఏమనుకున్నావు? తప్పు ఉంటే చెప్పు తీసుకుని కూడా తంతాడురా. వెనకటికి మా అత్తగారిని వెండి చెప్పుతో కొట్టాట కల్లో కనబడి. మంచి వేళ మడిలో ఉన్నాను గనుక చేతికారతోనే నన్ను ఎత్తి చితగ్గొట్టాడురా వడ్డీ కాసులు వాడు. మరి కొట్టాడంటే కొట్టడుట్రా. మనం తిరుపతి వెళ్ళి దగ్గర ఏడాది కావచ్చిందా? కట్టిన ముడుపులన్నీ అట్లాగే పేరుకుపోయాయి. మరి ఆయనకు మాత్రం కోపం వచ్చిందంటే రాకేం చేస్తుంది? చూశాడు, తనే చక్కా బయలుదేరి వచ్చాడు నాకు బుద్ధి చెప్పడానికి. అందుకే ఈరోజు ఏమైనా సరే వెళ్ళి తీరాలనుకున్నాను. తీరా వెళ్దామనుకుని వెళ్ళకపోతే స్వామికి మళ్ళీ ఏం కోపం వస్తుందోనని భయంగా ఉందిరా. సరే, నీవు తప్పనిసరిగా ఈరోజే వెళ్ళాలంటే మీ అత్త కోడలిద్దరూ వెళ్ళి రావాల్సిందే. నేను ఆఫీసులో దిగి కారు పంపుతాను. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక బయలుదేరి వెళ్ళండి, పని పిల్లవాడిని కూడా తీసుకొని అంటూ వెళ్ళి కారులో కూర్చున్నారు మా వారు. అయితే ఇంతకు నువ్వు రావన్నమాటేగా? ఆహా, మీ వెంకన్న కోపం వచ్చినా సరే. అపచారం రా, ఏం మాటలు రావి? మరి నన్నేం చేయమంటావమ్మా? ముఖ్యంగా ఈవేళ రేపు నన్ను కదలడానికి వీల్లేనన్ని పనులున్నాయి, అబద్ధం కాదు. సరే, ఏం చేస్తాం? వెంకన్నకే నిన్ను కొండకు రప్పించుకోవాలని ఉంటే ఆ పనులన్నీ మధ్యాహ్నం లోపుగానే పూర్తి కాకూడదు? అవునవును, అన్నట్లు వెంకటేశ్వర స్వామి బిజినెస్ దేవుడిగా నా పనులన్నీ మధ్యాహ్నంలోపు పూర్తి చేస్తాడేమో చూడాలి. తప్పక పూర్తి చేస్తాడురా. వెంకన్న రాత్రి నా కల్లో వచ్చినట్టు తనే వచ్చి తల చితగ్గొడతాడు. బాబోయ్ వద్దు, ఆయనంత పని చేయకుండానే నేనే కొండకొస్తానని చెప్పు, కానీ ఈరోజు కాదు. అబ్బా, ఆ మాట అనుకురా, అపచారం రా. సరే అనంలే, అనుకుంటాను అంటూ లెంపలేసుకున్నారు మా వారు. సరే, నీ ఇష్టం, అంతా వాడిదయ్యా. నువ్వు రానందుకు అపరాధ కానుక హుండీలో వేస్తాను. ఆ పనేదో చెయ్యమ్మా. అలాంటి సదుపాయాలన్నీ నాలాంటి వాళ్ళ కోసం ఆ దేవుడు ముందే ఏర్పాటు చేశాడుగా అంటూ కారు స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు మా వారు. తిరుపతి ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసి పెందరాడే భోజనం ముగించింది మా అత్తగారు.
మా వారు కూడా రాలేదన్న నిరుత్సాహంతో నేను 4 మెతుకులు తిని విధి లేక మా అత్తగారు వెంట బయలుదేరాను. మా వారు కారు పంపించారు, పెట్రోల్ గట్రా వేయించి. తిరుపతి వెళ్తున్నామని తెలియగానే డ్రైవర్ కూడా తన పెళ్ళాం పిల్లల జబ్బుల బాపుతో ఎన్నాళ్ళ నుండో స్టాక్లో ఉన్న ముడుపులు, పిల్లల తల మీద శాస్త్రానికి వేసిన కత్తెర్ల బాపుతో తల వెంట్రుకలు అన్నీ కలిపి ఓ చిన్న కిరసనాయిల డబ్బాలో పెట్టి తెచ్చుకుని ముందు సీట్లో తన పక్కనే పెట్టుకున్నాడు ఆ డబ్బా. ఆ ముడుపుల డబ్బా మీద ఎలాంటి సామాను పెట్టనివ్వకుండా కాపాడుకోవడానికి అవస్థ పడిపోయాడు డ్రైవర్. ముందు సీట్లో ఆ డబ్బా పక్కనే మా మలయాళం పనిపిల్లవాడు కూడా వచ్చి కూర్చున్నాడు. అంతటితో ఆగకవాడు బట్టలు పెట్టి తెచ్చుకున్న తోలు సంచి ఆ ముడుపుల డబ్బా మీద పెట్టాడు. డ్రైవర్ ప్రాణం వెలువలా కొట్టుకుంది. తక్షణం ఆ తోలు సంచి తీసి సీటు కింద పడేస్తూ, అది స్వామి ముడుపుల డబ్బా, ఇది తోలు సంచి, అపచారం అంటూ సగం అభినయంతోనూ సగం వచ్చిరాని అరవ మాటలతోనూ మెల్లిగా చెప్పాడు డ్రైవర్. అసలు మా డ్రైవర్కు మలయాళం పనిపిల్లవాడికి ఎప్పుడూ సరిపడదు. పిన్న నాన్ ఇన్ ద బ్యాంగ్ ఎంగ వెక్కడం తలమెలియా అంటూ డ్రైవర్ మీద మండిపడ్డాడు మలయాళం. ష్ అరవక, అమ్మగారు వస్తున్నారు అంటూ కారు దగ్గరికి వెళ్ళి నన్ను చూపించాడు డ్రైవర్. మలయాళం నోరు మూసాడు. అత్తగారు వెనక వైపున్న వంటిల్లు, వడ్ల కొట్టు, స్టోర్ గది, పూజా మందిరం ఉన్న గది అన్నీ నెంబర్ల వారీగా తాళాలేసుకుని సహారా ఎడారి భూదానం ఇచ్చినట్లు వంటింటి ముందున్న వసారాన్ని మాత్రం వంటవాడికి వదిలేసి తోటవాడికి ఇంటి భద్రం అంతా చెప్పి వర్షం వచ్చేట్లయితే గొడ్లను కొట్టంలో కట్టేయమని చెబుతూ వచ్చి కారులో కూర్చున్నారు, ముడుపులు పెట్టిన తాటాకుల బుట్టతో సహా. ఈ లోపుగా నేను మేడ మీద గదులన్నిటికీ తాళాలేసుకుని వెళ్ళి కారులో కూర్చున్నాను. మరి తాళాలు అబ్బాయికి ఇచ్చి వెళ్ళొద్దు అన్నారు మా అత్తగారు. వెళ్లే దోవలోనేగా ఆఫీసు, ఇచ్చి వెడదాం అన్నాను. కారు బయలుదేరింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మా అత్తగారు కూర్చున్న వైపు కారు టైరు ఢామ్ అంటూ బ్రహ్మాండమైన మోతతో పంచరైంది. ఓయమ్మ, ఏమిటే ఆ మోత అంటూ హడ్లిపోయి నన్ను గట్టిగా పట్టుకున్నారు మా అత్తగారు. నవ్వనా, నవ్వకుండా ఉండనా? అబ్బే ఏం లేదత్తా, టైరు పంచరైంది అన్నాను నవ్వు ఆపుకుంటూ. మరెట్టాగు ఇప్పుడు, అబ్బాయి కూడా రాలేదే అన్నారు మా అత్తగారు కంగారు పడుతూ. వేరే టైర్ ఉంటుంది కారులో, మార్చుకుంటాడు, మనం కాసేపు కారు దిగాలి అన్నాను. అట్లాగా అంటూ కారు దిగారు మా అత్తగారు నాతో పాటు. అయినా ముందున్న పాత బస్సే నయం ఈ కొత్త కారు కంటే. ఎన్నడైనా ఆ బస్సు ఇట్లా ఢామ్ అంటూ పేలిందా? మా అత్తగారు చెప్పే బస్సు మా పాత ఫోర్డ్ వ్యాన్. అది ఆమె అభిమానాన్ని చూరగొన్న బస్సు. డ్రైవర్ టైర్ మార్చుకున్నాడు. తిరిగి కారులో కూర్చున్నాం. అసలే మధ్యాహ్నం ప్రయాణం అలవాట్లేక తలనొప్పి పట్టుకుంది. దానికి తోడు మా అత్తగారు నేను ఎరగని తన పుట్టింటి వాళ్ళని గురించి, వాళ్లకు సంబంధించిన బంధువులు తిరుపతిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళని గురించి, వాళ్ళల్లో తనతో మాటలు లేని వాళ్ళు ఎంతమందో, తనంటే పడిచచ్చే వాళ్ళు ఎంతమందో, వాళ్ళందరినీ గురించి చెప్పి నా తలనొప్పి మరి కాస్త ఎక్కువ చేసింది. నిజంగానే తిరుపతిలో మా అత్తగారి బంధువులు ఎక్కువగానే ఉన్నారు. ఎవళ్ళింటికెళ్ళి ఎవళ్ళింటికి వెళ్ళకపోయినా చిక్కే. అందుకే మా వారు వస్తే టైం లేదనే సాకుతో నేరుగా కొండకెళ్ళి స్వామి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తుంటారు. కొడుకు వెంట వచ్చినప్పుడు మా అత్తగారు కూడా నోరెత్తరు. కానీ నేను ఈసారి ఆమె చేతుల్లో చిక్కాను. ఆమె ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి చచ్చినట్టు. మా వారు వాళ్ళ పెద్దనాన్న ఇంటికెళ్ళి వాళ్ళ అన్నయ్యని పిలుచుకొని కొండకు వెళ్ళమని చెప్పారు. నిజంగానే మా బావగారిని తోడుకోడల్ని చూసి చాలా కాలమైంది. మనవడు పుట్టాక వెళ్ళనే లేదు. నామకరణానికి రాలేదని ఎంతో నిష్ఠూరంగా జాబు రాసింది మా తోడుకోడలు. మా వారు వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వెళ్ళమన్నప్పుడు మా అత్తగారు సరే అన్నారే కానీ తీరా తిరుపతి దగ్గరికి వచ్చేసరికి, ఏమే మరి మా సరోజ ఇంటికెళ్ళి ఈ రాత్రి ఉండి తెల్లారగట్ల బయలుదేరి కొండకెళదామా? దాన్ని చూసి చాలా రోజులైంది ఏ అన్నారు. సరోజ మా అత్తగారి పెద్దక్క మనవరాలు. వద్దని నేనెట్లా చెప్పేది? మరి మీ అబ్బాయి బావగారింటికి వెళ్ళమన్నారు అని గొణిగాను మెల్లిగా. వాడంటానికేం లేస్తూ, నీకు తెలియదేముంది చెప్పు. పైగా ఆ మధ్య నీ తోడుకోడలికి పెద్ద జబ్బు చేసిందని, మంచంలోంచి లేవడం లేదని జాబు రాశాడుగా వరం. మరి ఇప్పుడెట్టా ఉందో? ఇంత రాత్రి ఇప్పుడు మనం వెళ్ళి జబ్బు మనిషిని దాన్ని అవస్థ పెట్టడం ఎందుకు? దాని కోడలు ఇక్కడే ఉందో లేక పుట్టింటికి వెళ్ళిందో? అంతగా అయితే కొండ దిగి వచ్చేటప్పుడు చూసి వెళ్దాంలే, ఏమంటావు అన్నారు మా అత్తగారు. ఏమంటాను, సరే మీ ఇష్టం అన్నాను. కారు సరోజ ఇంటి ముందు ఆగింది. సంతోషంగా కారు దిగిపోతున్న అత్తగారు ఆగిపోయారు, బ్రేక్ వేసినట్టు. సరోజ ఇంటి వాకిలికి తాళం వేసింది. కారు ఆగడం చూసి బయటకొచ్చిన పక్కింటి వాళ్ళు చెప్పారు, సరోజ మొగుడికి ట్రాన్స్ఫర్ అయిందని, 4 రోజుల క్రితమే తాడిపత్రి వెళ్ళిపోయారని.
మా అత్తగారి ముఖం వెలవెలబోయింది. నా ముఖం చూడలేకపోయింది. పోనీ శకుంతల ఉందేమో చూసి పోదామంటే దగ్గరేగా అన్నారు మా అత్తగారు. అలాగే అన్నాను. శకుంతల మా తోడికోడలికి తోడుకోడలును, మా అత్తగారి పుట్టింటి ఆడబడుచును. మా తోడికోడలంటే సరిపడకపోయినా శకుంతలంటే ప్రాణాలు ఇస్తుంది మా అత్తగారు. కారు శకుంతల ఇంటి ముందు ఆగింది. మళ్ళీ మా అత్తగారు కారు దిగబోతూ ఆగిపోయారు. శకుంతల ఇంటి వాకిలికి కూడా తాళం వేసింది. మళ్ళీ ఆ పక్కింటి వాళ్లే చెప్పారు, పురిటికి పుట్టింటికి వెళ్ళిందని, ఆవిడ భర్త వాళ్ళ అన్నగారింటిలోనే ఉంటున్నాడని. మా అత్తగారి ముఖాన కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు. ఏడ్చినట్టే ఉంది అని కాసేపు విసుక్కున్నారు మా అత్తగారు. సరే ఏం చేస్తాం, మీ తోడుకోడలింటికే పోదాం పదా అన్నారు మా అత్తగారు నీరసంగా. నా ప్రాణం లేచొచ్చింది. మా తోడికోడలి ఇంటి ముందు కారు ఆగింది. ఈసారి మా అత్తగారు బిగుసుకుపోయి కూర్చున్నారు. నేనే ముందు కారు దిగాను. నన్ను చూస్తూనే మా బావగారు ఎక్కడలేని సంతోషంతో ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చారు కారు దగ్గరికి. రామ్మా, ఎన్నాళ్ళకి కనిపించావు? కారులో ఎవరు? కక్కే? ఏం కక్కి కారులోనే కూర్చున్నావు? లోపలికి రా, ముదిమనవాడిని చూద్దు గాని. ఏమిటో మీరంతా మమ్మల్ని బొత్తిగా మర్చిపోయారు. అన్నట్లు తమ్ముడు రాలేదే? అర్జెంటు పనులున్నాయని ఆగిపోయారు. అట్లాగా? వాడికి ఎప్పుడూ అర్జెంటు పనులే. ఇదిగో డ్రైవర్, కారు తీసుకెళ్ళి వీధి చివరున్న వియ్యన్న గారింటి షెడ్లో పెట్టు. అబ్బాయి, ఆ సామాన్లన్నీ లోపలికి తీసుకెళ్ళాయినా అని మలయాళంలో చెప్పి, రండి కక్కి అంటూ మమ్మల్ని లోపలికి పిలుచుకెళ్ళారు మా బావగారు. ఏమేవ్, మా కక్కి మీ చెల్లెలు వచ్చారేవ్, త్వరగా రా అంటూ వంటింట్లో ఉన్న మా తోడుకోడల్ని కేకేశారు మా బావగారు. ఎట్లాగూ వాళ్ళకి మన ఇల్లు కనిపించిందా అసలు? మన మీద కోపంతో అసలు తిరుపతి రావడమే మానేస్తారేమో అనుకున్నా. పోన్లేండి, దేవుణ్ణి చూడటానికైనా వచ్చారు కదా, ఇదిగో వస్తున్నా అంటూ వంటింట్లోంచే చదివేసింది మా తోడుకోడలు. మా బావగారి ఇంటి వాకిళ్ళన్నీ ఎత్తు వెడల్పు లేని చిన్న వాకిళ్ళు. మా అత్తగారు జాగ్రత్తగా తల వెంచి శరీరాన్ని అడ్డంగా తిప్పి లోపలికి రావడం చూసిన మా తోడుకోడలు గుడ్లు తేలేసి, ఎవరు? అత్తయ్యే అన్నది ఆశ్చర్యంగా దవడలు నొక్కుంటూ. ఏ అంత గుర్తుపట్టలేకుండా ఏమైనాను అని కోపంతో దీర్ఘం తీశారు మా అత్తగారు. దిష్టి తగులుతుందని పమిటి కొంగు ఒంటి నిండా కప్పుకుంటూ. అబ్బే, మీరేం కాలేదత్తా, మీ శరీరమే ఏదో. నీ ముఖంలే, త్వరగా వెళ్ళి మరదలు భోజనం సంగతి చూడు అంటూ మా బావగారు గుడ్లురిమి చూశారు మా తోడుకోడల్ని. ఎందుకట్టా నన్ను గుడ్లురిమి చూస్తారు? తప్పేమన్నాను? ఒకప్పుడు నేను ఈ వాకిళ్ళన్నీ పట్టనని మీ కక్కి అందరికీ చెప్పిన అవ్వలా? నేనేమీ నవ్వలేదమ్మోయ్ అంటూ మా అత్తగారు నట్టింటి గొంజు కానుకొని కృష్ణ అంటూ కూర్చున్నారు. మా అత్తగారు చూడకుండా మా బావగారు మా తోడుకోడలను చూసి పండ్లు కొరుకుతూ, అబ్బా, నీ నోరు కుట్టి కుదుళ్ళలో పెట్టినా ఊరుకోదు కదా, ముందు వెళ్ళి మరదలి భోజనం సంగతి చూడమంటే. అట్లాగే నా కోసం అట్టే పెట్టిన ఆవు పాలు ఉన్నాయేమో కక్కికి ఇవ్వు, ఈ పూట నాకు అక్కర్లా. ఎందుకురా, నా కోడలు నా కోసం ఫ్లాస్క్లో తెచ్చింది మా ఇంటి ఆవు పాలు, చాలు, అవి ఉన్నాయిగా. ఆమె ఎప్పుడొచ్చినా మన ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదనే ఏర్పాటుతోనే వస్తుందిలేండి. రావమ్మా చెల్లులా, భోంచేద్దాం అంటూ నా చేయి పట్టుకొని వంటింటి వైపు పిలుచుకెళ్ళింది మా తోడుకోళ్ళు. ఇన్నేళ్ళు వచ్చినా నీ పెళ్ళాం దాని బుద్ధి పోనిచ్చింది కాదురా నరం అన్నారు మా అత్తగారు తన బుద్ధి పోనివ్వకుండా. మా బావగారు మాట సర్దుతూ, దాని మాటలకేం లేకక్కి, నీకు తెలియందేముంది, ఒట్టి పిచ్చిది, నోరుందని వాగడమే తప్ప దానికి మనసులో ఏమీ ఉండదు, ఒట్టి భోళా అన్నారు. ఎప్పుడూ పెళ్ళాన్ని వెనకేసుకొస్తుంటాడని మా బావగారంటే కూడా మా అత్తగారికి కాస్త కోపం లేకపోలేదు మనసులో. ఏమో నాయన, మా తోడుకోడలు పోయినప్పుడే ఈ ఇంటికి నాకు రుణం తీరింది. తోడుకోడలైనా సొంత అక్క కంటే ఎక్కువగా చూసేది. అన్నట్లు నీ కొడుకేడి అంటూ మాట మార్చారు మా అత్తగారు. వాడికి వరంగల్లో ఉద్యోగమైంది కక్కి, వాడు వెళ్ళి అప్పుడే 2 నెలలైంది. ఇల్లు దొరకగానే కోడల్ని మనవణ్ణి తీసుకెళ్ళి అబ్బాయి దగ్గర దిగవిడిచి రావాలి. అట్టగా? అన్నట్లు నీ మనవడేడ్రా, నిద్రపోయాడా? అవును కక్కి, వాడికి వారం రోజుల నుంచి దగ్గు జలుబు పట్టుకొని వదలడంలా. పాపం డేలా అయినాడు బిడ్డ, చూస్తావా? ఇప్పుడెందుకురా బిడ్డను నిద్ర లేపడం, రేపు పొద్దున్నే చూడొచ్చులే. ఎందుకు వాడికి అబ్బ పోలికొచ్చిందా అమ్మ పోలికొచ్చిందా అంటూ చిక్కు ప్రశ్న వేశారు మా అత్తగారు. మా బావగారు నవ్వి, అందరూ తాత పోలికే వచ్చిందంటున్నారు కక్కి అన్నారు. అట్టాగే కాకా పట్టండి మీ కక్కిని,
అవ్వ పోలికొచ్చిందంటే రేపు వాడికి ఓ పూట అన్నం కూడా పెట్టదావిడ అని అందుకుంది మా తోడుకోళ్ళు భోంచేసి ఆకు మడుస్తూ. మా బావగారు భయపడిపోయారు. మాట మారుస్తూ, కక్కి పాల ఫ్లాస్క్ కారులో ఉందా లోపలికి తెచ్చాడా అంటూ వెళ్ళి సామాన్ల దగ్గరున్న ఫ్లాస్కు, పండ్లు, గ్లాసు తెచ్చి మా అత్తగారి ముందు భక్తిగా ఉంచారు మా బావగారు. ఇప్పుడే ఎందుకురా, కాసేపు ఉండి తీసుకుంటాలే అన్నారు మా అత్తగారు. తీసుకో కక్కి, ఒంటిపూట భోజనం, పాలు కూడా వేళకి తీసుకోకపోతే పెద్దతనంలో నీరసంగా ఉండదు అంటూ మా బావగారు కాసేపు బ్రతిమాలిన తర్వాత మెల్లిగా ముందుంచిన పండ్లు, పాలు పక్షపాతం లేకుండా పుచ్చుకున్నారు మా అత్తగారు. మా తోడుకోడలు నేను భోంచేసి తమలపాకులు పాందాంతో సహా వచ్చి మా అత్తగారు పక్కనే కూర్చున్నాం. మా అత్తగారు మా తోడుకోడలు వచ్చేలోపుగానే అరటిపండ్ల తొక్కలన్నీ పక్కనే ఉన్న మంచం కిందకు తోశారు. మమ్మల్ని చూస్తూనే కృష్ణ అంటూ నేల మీదనే కాస్త నడుము వాల్చారు. అదేమిటమ్మో కింద పడుకున్నారు, పక్కనే మంచం ఉందిగా అన్నది మా తోడుకోడలు. ఈ కట్టెను ఎక్కడ పారేస్తే ఏంలే అన్నారు విరక్తిగా మా అత్తగారు. ఇన్నాళ్ళు మీ ఒళ్ళు కట్టే, కానీ ఇప్పుడట్టా కాదే పాపం, పెద్దతనంలో వాతం వస్తే అవస్తే అన్నది అసాధ్యురాలేని మా తోడుకోళ్ళు. మా బావగారు ఊరుకోమంటూ మా అత్తగారు చూడకుండా నెత్తి బాదుకున్నారు. నాకు వాతం రాలేదు, అవస్థ పట్టం లేదు, నేను ఎప్పట్లాగే ఉన్నా. అయినా తెలియకడుగుతా కానీ వచ్చినప్పటి నుంచి నా ఒళ్ళుని గురించి వాతాన్ని గురించి చదువుతున్నా గ్రంథం అన్నారు బాగా హీటెక్కిపోయిన మా అత్తగారు. ఆనాడు నా లావుని గురించి దేశమంతా చెప్పి మీరు నన్ను ఎగతాళి చేయలే అన్నది ఆ అక్కస్ కడుపులో పెట్టుకుని మా తోడుకోళ్ళు. నేనేమీ దేశం అంతా చెప్పలేదు, చూసేవాళ్ళకి కళ్ళు లేకపోతేగా. కళ్ళున్న వాళ్ళెవరు నేను లావుగా ఉన్నానని ఏనాడు అనలేదు. అయితే ఏమిటే నువ్వనేది, నాకు కండ్లు లేవంటావా? పండ్లు లేవంటే ఒప్పుకుంటాను, దాని దుంపదెంచా కండ్లు కూడా లేవంటే ఎట్టా చచ్చేది? ఈరోజు జబ్బు చేసి నువ్వు చిక్కిపోయేవేమో కానీ మొదల నుంచి నువ్వు లావనే సంగతి అందరికీ తెలిసిందేగా. అదిగో ఆ మాటే నేను అడుగుతున్నా, మొదటి నుంచి మీ ఒళ్ళు కట్టెలా ఉన్నా ఈరోజు పెట్టెలా ఉందని చూసేవాళ్ళందరికీ తెలీదా అంట. నన్ను చూసి నవ్విన వాళ్ళే ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వలేదా అంట. నవ్వితే నవ్వని, నీ చేత మాటలు పడమని భగవంతుడు నా ముఖాన్ని రాశాడు, తప్పుతుందా? నా చేత మీరేం మాటలు పడలేదమ్మోయ్, అన్ని మాటలు నేనే మీ చేత పడ్డాను. మా పుట్టింటి వాళ్ళు గతి లేని వాళ్ళు అన్నది మీరే, మా పుట్టింటి వాళ్ళకి శుచి శుభ్రం తెలియదన్నది మీరే, మా వియ్యాల వాళ్ళని తిట్టిపోసింది మీరే, నా కోడలకు ముక్కు సొట్టన్నది మీరే, నా మొగుడు నా మాట విని చెడిపోయాడన్నది మీరే, నేను గయ్యాళ్ళనని రాక్షసునని ఆడిపోసుకుంది మీరే. ఆగిపోయావే, ఇంకా చదువు, నీ నోటికి అడ్డే ఉంది, ఎన్ని అభాండాలైనా వేస్తావు. నేనేం అభాండాలు వేయడంలా, ముఖం ఉంది, అద్దం ఉంది అనలేదని ప్రమాణం చేయండి. మధ్య నేనెందుకే ప్రమాణం చేయడం? పాపం ఎక్కడుంటే భయం అక్కడ ఉంటుంది, నాకే. మరి భయం లేనప్పుడు ప్రమాణం చేయడానికే అన్నది లాయర్ కూతురని మా తోడుకోళ్ళు. మా బావగారి కోసం వెతికాను, కనిపించలా. ఇద్దరూ రెచ్చిపోతున్నారు. అప్పటికీ భయపడుతూనే ఊరుకోండత్తా అన్నాను. ఆ మాట అనడానికి అంతవరకు నాకు ఛాన్స్ ఇవ్వలే వాళ్ళిద్దరూ. నన్ను ఊరుకోమంటావేమిటే, అదట్ట నోరు పారేసుకోవడం బాగుందా? అసలు ఇందుకే ఈ కొంపకు రావడం నాకు ఇష్టం ఉండదు. ఏనాడు మా తోడుకోడలు పోయిందో ఆనాడే ఈ ఇంటికి నాకు రుణం తీరిపోయింది. మా తోడుకోడలు ఊరుకోలేదు. ఓయబ్బా, తోడుకోడలు ఉండగా ఇద్దరికీ మహా సరిపడ్డట్టు, అయ్యో సంబడం, ఎవరికి తెలీదు అంటూ సాగదీసింది మా తోడుకోడలు. తెలిస్తే తెలిసింది లేవే, నా తోడుకోడలైనా మేనత్తైనా ఆవిడే గనుక ఓ మాట అన్నా పడి ఉండేదాన్ని. నీలాగా నా తోడుకోడల అత్తను అడవులు పట్టించలేదు. అదిగో ఆ మాటే అనొద్దంట. అతను నేనా అడవులు పట్టించాను? మొగుడు చచ్చిన ఆడబడుచును నానా అవస్థలు పెట్టి అడుగు తినేటి చేసింది నేనా అంట. నేనే అడుగు తినమని పంపలేదు. అడుగు తినే బుద్ధులుండేవాళ్ళు అడుగు తింటారు. ఇంతకు దాని పిల్లని పుట్టింటి వాళ్ళల్లో ఇచ్చుకుందనేగా దాన్ని ఇంతగా వెనకేసుకురావడం. నేనే వెనకేసుకురాలా. ఆవిడ నా గతి చేసినందుకు ఊరు వాడా అనుకుంటేను. ఓయబ్బా, నువ్వు అత్తను పెట్టిన అగచాట్లు ఎవ్వరూ అనుకోనట్టు. మీలాంటి వాళ్ళు తప్ప ఎవ్వరూ అనుకోలేదు. మంచాన్ని పడ్డ ఆవిడికి నేను చేసిన చాకరీ ఊరందరికీ తెలిసిందేగా. నిజం నిలకడమే తెలుస్తుంది. తెలుస్తుంది. నీ నోటికి భయపడితే తెలియకేం చేస్తుంది? అదిగో మళ్ళీ ఆ మాటే అనొద్దంట. నా నోరు అంటారు. మీ నోటికి భయపడింది ఎవరు? మీ పేరంటనే నా పుట్టింటి వాళ్ళు హడిల్ చేస్తారాయే. నా పేరంటే కాదే, నీ పేరంటనే నా పుట్టింటి వాళ్ళు భయపడి చేస్తారు. ఎందుకీ సిగ్గులేని మాటలు? పోనిస్తూ ఎవరైనా వింటే నవ్విపోతారు. ఎవరికి తెలీదు ఎవరు నోరు ఎట్టాంటిదో.
అందరికీ తెలుసు అన్నది మా తోటికోడలు చేతులు తిప్పుతూ. ఇంక లాభం లేదని నువ్వైనా ఊరుకోవమ్మా అంటూ మా తోడికోడలు చేయి పట్టుకుని లేవదీసి వంటింటి వైపు తీసుకెళ్లాను. మా తోడికోడలు కోడలు మా అత్తగారి దగ్గర కూర్చుని ఊరుకోండవ్వా అంటూ బ్రతిమాలింది. అంతా సద్దుమణిగాక బయట నుంచే మా బావగారు పిల్లిలాగా లోపలికొచ్చారు. తెల్లారగట్ల 3ంటికే లేచి వేడి నీళ్ళు పెట్టింది మా తోడికోడలు మా స్నానాలకు. అప్పటికే స్నానం గీనం ముగించుకొని మా బావగారు డ్రైవర్ను నిద్రలేపడానికి వెళ్లారు. రాత్రి జరిగిన మా దెబ్బలాట పూర్తిగా మర్చిపోయి మా అత్తగారు తోడికోడలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసి నేను మా తోడికోడలు కోడలు విస్తుపోయాం. తీరా బయలుదేరేటప్పుడు మా బావగారితో పాటు మా తోడికోడలు కూడా వస్తే బాగుండనిపించింది. కానీ చంటి పిల్లాడిని కోడల్ని ఒంటరిగా విడిచిపెట్టి ఎట్లా వస్తుంది? పోనీ కోడల్ని పిల్లాడిని కూడా కొండకి పిలుచుకెళ్తే? అయినా నేనుగా మా తోడికోడల్ని కూడా రమ్మని పిలిస్తే మా అత్తగారికి ఏం కోపం వస్తుందోనని నోరు మూసుకున్నాను. తీరా బయలుదేరే ముందు, ఏమండోయ్, పిల్లాడివి అబ్బాయివి కొన్ని ముడుపులు అట్టాగే ఉన్నాయి, తీసుకెళ్ళి హుండీలో వేస్తారా లేకపోతే రేపు మనం వెళ్ళినప్పుడు వేయొచ్చంటారా? పోనీ మనం వెళ్ళినప్పుడే వేద్దాం, కోడలు ఊరికెళ్లేలోగా మనం ఎటు తిరిగి కొండకోసారి వెళ్ళాలిగా. పోనీ ఈ పిల్లాడికి మొక్కుబడి ఉంటే నీ కోడల్ని పిల్లాడిని కూడా తీసుకురారా అన్నారు మా అత్తగారు. ఎందుకులే కక్కి, మీకు లేనిపోని ఇబ్బంది, పైగా అవ్వ దగ్గరుండడం బాగా అలవాటయింది వాడికి. పోనీ దాన్ని కూడా రమ్మన్రా, అందరం కలిసే వెళ్ళొద్దాం, మళ్ళీ మళ్ళీ వెళ్ళడం ఎందుకు, ఎటు రేపు వచ్చేస్తాంగా. దాని ఇష్టం కక్కి అంటూ తప్పుకున్నారు మా బావగారు. మధ్య నా ఇష్టం ఏమిటండోయ్, పోనీ వారం రోజుల తర్వాత వెళ్ళేది ఇప్పుడే వెళదాం పదండి అన్నది మా తోటికోళ్ళు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. అంతా ప్రయాణమయ్యాం. కారులో చోటు ఉంటుందా ఉండదా అన్న సందేహం అందరికీ కలిగింది. కానీ ఎలాగోలా కూర్చున్నాం. నేను మా అత్తగారికి తోడికోడలికి మధ్య కూర్చున్నాను. మా తోడికోడలు పక్కనే పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకుని కోడలు కూర్చుంది. ముందు సీట్లో మలయాళం పక్కన మా బావగారు కూర్చున్నారు. నిండుగా ఉన్న సామాన్లతోనూ మనుషులతోనూ గర్భిణీ స్త్రీలా బయలుదేరింది కారు. కక్కి, చుక్కల పర్వతం గాలిగోపురం చూసావా? ఇక్కడి నుంచి కనబడుతుంది, అదిగో ఎడంవైపు లోయలో. ఓయబ్బా, 1,00,000 సార్లు చూశాను అని మా అత్తగారు అంటుండగానే ఢామ్ అంటూ పేలింది మళ్ళీ. ఓయమ్మ అంటూ ఉలిక్కిపడి నన్ను పట్టుకున్నారు మా అత్తగారు. మా అత్తగారు కూర్చుని వైపు టైరే పంచర్ అయింది. నేను నవ్వు ఆపుకోలేక సతమతమయ్యాను. మళ్ళీ ఏ ఇనుపమేకు టైర్లో దిగి ఉంటుంది, లేక టైరే బరస్ట్ అయి ఉంటుంది. అయినా మా అత్తగారు కూర్చుని వైపే 2 సార్లు పంచర్ కావాలా? మా తోడికోడలు మూతికి పమిటకంగా అడ్డం పెట్టుకుని నవ్వుకుంది. మళ్ళీ ఏమొచ్చిందే అన్నారు మా అత్తగారు. ఏం రాలేదు, టైర్ పంచర్ అయింది అన్నాను. అయ్యో నీ టైర్ దొంగలదోలా, ఇవేం టైర్లు, ఇదేం కారు, మాట మాట్లాడితే ఢామ్ ఢామ్ అంటూ పేలిపోతుందేమిటే వెధవకారు అని విసుక్కుంటూ మాతో పాటు కారు దిగారు మా అత్తగారు. టైర్ పంక్చర్ అయితే కారు ఏం చేస్తుంది కక్కి, మరో స్పేర్ టైర్ వేసుకోవాయి అన్నారు డ్రైవర్తో మా బావగారు. డ్రైవర్ భయపడుతూ నుంచున్నాడు. నా గుండె గతుక్కుమంది. అన్నట్లు ఉన్న స్పేర్ టైర్ కాస్త మొదట పంచర్ అయినప్పుడే వేసేశాడు, ఏం చేయడం? చూస్తూ నిలబడతావేం డ్రైవర్ అని గద్దించారు మా బావగారు. విధి లేక నేనే చెప్పాను. బయలుదేరిన వెంటనే ఒక టైర్ పంక్చర్ అయిందని, అప్పుడు వేసిన స్పేర్ టైరే ఇప్పుడు పంక్చర్ అయిందని. అట్లాగా? అరే, అయితే ఏదైనా బస్సు వస్తుందిగా ఇప్పుడు, అందులో మనం అంతా కొండకెళ్దాం. కారు ఇక్కడే ఉంచి పని పిల్లవాడిని కాసేపు కారు కాపలా ఉండమని డ్రైవర్ని దిగువ తిరుపతికి పంపించి టైర్లు రిపేర్ చేసుకురమ్మంటే సరి అంటూ కారులో ఉన్న సామాన్లన్నీ కిందికి దించారు మా బావగారు. అబ్బే, ఆ పాత బస్సు ఎప్పుడు ఇట్టా పంచరు కాలేదు పాడు కాలేదు అన్నారు మా అత్తగారు రోడ్డు పక్కనున్న బండ మీద కూర్చుంటూ. అందుకనేగా ఇప్పుడు మీకోసం బస్సులో పోబోతున్నాం అన్నది మా తోడుకోడలు నవ్వుతూ. మా కాలంలో బస్సులు కాకపోతే ఈ కార్లన్నీ ఎక్కడున్నాయిలే అన్నారు మా అత్తగారు. మా పెదనాన్నకు కారు ఉండేది. చిన్నప్పుడంతా నేను ఆ కారులోనే తిరిగేదాన్ని. మాకు పెదనాన్నలు లేరు, కార్లు లేవు. మా నాన్న హయాంలో గుర్రపు సాటులోనే వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నారు మా అత్తగారు మళ్ళీ బిగుసుకుపోయి. మా బావగారికి కంగారు పట్టుకుంది. కక్కి వాళ్ళ నాన్నకు గుర్రబండి ఉండేదట క్యాంపులకు వెళ్ళడానికి అంటూ మా తోడుకోడలు నోరు మూసుకోమని గుడ్లూరుమి చూశారు బావగారు. మా తోడుకోడలు నోరు ఆటోమేటిక్ సిస్టంలో పనిచేస్తుంది. ఆవిడొద్దనుకున్నా ఆవిడ నోరు ఆవిడ కంట్రోల్లో ఉండదు. ఏమోనమ్మా, నేనెన్నడూ గుర్రబండిలో ఎక్కలేదు, ఒంటెద్దు బండిలో ఎక్కలేదు అన్నది తను రోడ్డు పక్కనున్న కొండరాళ్ల మీద కూర్చుంటూ. మా అత్తగారు ఒళ్ళు భగ్గున మండింది. అదేమిటే,
గుంటూరు జిల్లా వాళ్ళ గుర్రబండ్లు ఒంటెద్దు బళ్ళు కాకపోతే విమానాలు ఎక్కడున్నాయా తిరగడానికి అన్నారు మా అత్తగారు. దాని ముఖంలో కక్కి ఒట్టి బడాయి కోరు అన్నారు మా బావగారు. నేనేం బడాయిలు చెప్పలేదండోయ్, మా కారు ఉండేది కనుక చెప్పాను. గుర్రపు బండిని గుర్రపు సాట్ అంటూ నేనేం గొప్పలు చెప్పుకోలేదు అంది మా తోటికోళ్ళు. అయ్యో శ్రీరామచంద్ర, చిన్నప్పుడంతా అట్టా అనేవాళ్ళం గనుక ఇప్పుడు పుసిక్కున ఆ మాటే వచ్చింది. పోన్లే కక్కి, తప్పే ఉంది, నువ్వు ఊరుకుంటావా లేదా అన్నారు మా బావగారు మా తోడుకోడలు నమిలి మింగేట్టు చూస్తూ. అంటే అన్నది లేరా, నేను మాట్లాడనులే, నోరు మూసు కూచుంటే పోయే అన్నారు మా అత్తగారు కొడుకుని తృప్తిపరచడానికి. నీ మాటకేం కక్కి, నేనే దీని నోటికి భయపడి నోరు మూసు కూర్చుంటా ఒక్కోసారి అన్నారు మా బావగారు నవ్వుతూ. మా తోడుకోడలికి మళ్ళీ కోపం వచ్చేలోగానే బస్సు వచ్చేసి మమ్మల్ని బతికించింది. కొండ మీద ట్రావెలర్స్ బంగ్లాలోనే అంతా ఉండే ఏర్పాటు చేశారు మా బావగారు. వెళ్తూనే గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ముడుపులు అపరాధ కానుకలు హుండీలో వేసి పిల్లాడి మొక్కుబడి కూడా తీర్చుకుని తిరిగి బంగ్లాకు వచ్చాం. మేమంతా హోటల్ నుంచి తెప్పించిన భోజనమే చేశాం. మా అత్తగారు మాత్రం గుడి నుంచి అర్చకులు తెచ్చిన పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, వడలు వగైరా తీసుకుని భుక్తాయాసంతో కృష్ణ అంటూ కాసేపు నడుం వాల్చారు. ఆమె పక్కనే మా తోడుకోడలు కూడా నడుం వాల్చింది. నేను మా తోడుకోడలు కోడలు పిల్లాడిని నిద్రపుచ్చి ఏమీ తోచక స్వామివారి రోజా తోట చూడడానికి బయలుదేరాం. తోటంతా గులాబీలు విరగబూశాయి, కానీ కోయడానికి లేదుగా. కోసినా పెట్టుకోవడానికి అంతకన్నా వీల్లేదు. మా ఇద్దరి ఆడహృదయాలు ఆ పూలు చూసి అల్లాడిపోయాయి. అప్పటికి పెద్ద పెద్ద పూలన్నీ విడిచిపెట్టలేక కోసాం, కానీ భయం వేసింది. ఆ పూలన్నీ మాలకట్టి మేము ఉండే గదిలో వెంకటేశ్వర స్వామి పటానికి వేద్దాం అనుకున్నాం. పూలు కోసినందుకు అపచారం అంటూ చెంపలేసుకుంటూ తిరిగి బంగ్లాకు వచ్చాం. ఈ లోపుగా మా అత్తగారు తోడుకోళ్ళు ఏ ఘట్టంలో ఉన్నారోనని భయపడుతూనే వచ్చాం. కానీ తీరా బంగ్లాకు వచ్చి వాళ్ళిద్దరినీ చూసి మా కళ్ళని మేమే నమ్మలేకపోయాం. కలయో వైష్ణవమాయో అన్నట్లు మా అత్తగారు మా తోడుకోళ్ళు పడి పడి నవ్వుతూ పోండత్తా అంటే చిపో గాడిద అనుకుంటున్నారు. మమ్మల్ని ఇద్దరినీ చూసి రాండే కోడళ్ళు, మీకు తొందరలో పప్పన్నం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు ఇద్దరు ఏకకంఠంతో. అంటే మా తోడుకోడల అన్న కొడుకు మా అత్తగారి పెద్దక్క రెండవ మనవరాలను ఇచ్చేట్టు వాళ్ళిద్దరిలో ఒప్పందాలు జరిగిపోయాయి అన్నమాట. మరి కట్నం మాట అన్నది మా అత్తగారు. కట్నము లేదు, కాకరకాయ లేదు, మీరుండండి అత్త, మా అన్నను నేను ఒప్పిస్తాను, పరాయి వాళ్ళం గనకనా, అంతా బీరకాయ పీచేగా అన్నది మా తోడుకోళ్ళు. అంతేలే, అయినా ఉన్న ఆస్తంతా మా అక్క ఇంకెవరికి ఇస్తుంది, ఆ ఇద్దరు మనవరాళ్ళకేగా, అయితే పెళ్ళి కొండ మీదనేగా. ఆహా, మా అన్న పిల్లల పెళ్ళిళ్ళన్నీ కొండ మీదనే. ధన్యోస్మి, ఎవరా అదృష్టవంతులు, ఏమి నా భాగ్యంబు, మీరిరువురు కలిసి ఒకానొక శుభకార్యంబు తలపెట్టుట అపూర్వము, అద్భుతము, ఆశ్చర్యము. శర ఆలస్యం అమృతం విషం, ఆ శుభకార్యం బేదో సత్వరంబు కానీయుడు అన్నారు మా వెనక నుంచి వచ్చిన బావగారు. అదేమిట్రన్నారం, నాటకం భాష మాట్లాడుతున్నావు అన్నారు మా అత్తగారు నవ్వుతూ. అవును కక్కి, నిజంగానే, నేను నాటకంలో బుస్సీ వేసి ఒక్కో అరుపు అరుస్తుంటే హాల్లో ఉండే జనం అంతా హడలి చచ్చేవాళ్ళు అనుకో. పిల్లలు పాలు తాగడం మానేసి గోలగా ఏడ్చేవాళ్ళు కక్కి అని మా బావగారు చెబుతుంటే మేము నవ్వకుండా ఉండలేకపోయాం. ఎట్టాగు, అయితే మరి నీ పెళ్ళాం చేత కూడా ఒక వేషం వేయించలేకపోయావట్రా అన్నారు మా అత్తగారు నవ్వుతూనే. నా ముఖానికి అదొక్కటే తక్కువ అంది మా తోడుకోళ్ళు మూతి ముడుచుకొని. అబ్బే, నాటకాల్లో సొంత పెళ్ళాం పక్కనుంటే నటన రాణించదు కక్కి. అయినా నా పెళ్ళాం నిత్య జీవితంలో కాకలు తీరిన కథానాయకయ్య కానీ నాటక రంగానికి ఆ ముఖం కాస్త అంటూ మా బావగారు మా తోటికోడల్ని ఏడిపించడం మొదలుపెట్టారు. పోన్లేండి, మా ముఖాలు అవి, ఏం చేస్తాం. నీదంతా చోద్యమే మరీను, వాడేదో ఎగతాళి కంటేను. ఈరోజు ఎగతాళి కంటం కాదులే, ఎప్పుడూ ఉండేదే. ఆయన అందానికి రంగుకు నేను తగనని తను అనేదిగాక అందరిచేత అనిపించాలా? నువ్వే చెప్పు కాకి, నా అందానికి ఆకారానికి ఇది ఏమాత్రం తగదని నా పెళ్ళప్పుడు అందరూ అన్నదేగా అన్నారు మా బావగారు పెళ్ళాన్ని ఏడిపించడంలో ఒళ్ళు మర్చిపోయి. ఎవరి మాట దాకానే ఎందుకు, ఈ మీ కక్కే అంది అన్నది మా తోడుకోళ్ళు. నేనేమీ అనలేదమ్మోయ్ అన్నారు మా అత్తగారు కంగారు పడుతూ. అనకేంలేండి, అన్నీ అన్నారు. మా చెల్లెలు పెళ్ళికి వచ్చినప్పుడు మా పెరట్లో నున్న సపోటా చెట్టు కింద కూర్చొని మీరు మీ తోడుకోళ్ళు మాట్లాడుకోలా, నేను మీ అబ్బాయికి ఏమాత్రం తగనని, మా వంశం అంతా అనాకార్లని. ఏమిటే మహా చూసినట్టు విన్నట్టు మాట్లాడుతున్నావు
ఆహా, తెలియక అడుగుతా గాని నీ ఇంటికొచ్చి పట్టమైన ఒక పూటైనా ఉండని నేను మీ పెరట్లో ఉన్న సపోటా చెట్టు కింద తీరిగ్గా కూర్చోవచ్చానంట. మరీ అభాండాలు వేయడం నీకు అలవాటు కాకపోతేను. మా బావగారు మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. నేనే అభాండాలు వేయడం లేదమ్మోయ్ అని లేదంట మా వంశంలో లేదు అన్నది మా తోడుకోళ్ళు. ఆ, ఏం వంశమో మా ఐదారు వంశం పోనిద్దు అన్నారు మా అత్తగారు మూతి 3 వంకరలు తిప్పి. మా తోడుకోడలు తారాజువులాగా లేచింది. మాది మాయదారి వంశం సరే ఒప్పుకున్నాను. మళ్ళీ ఆ మాయదారి వంశంలో పిల్లాడే ఎందుకు కావాల్సి వచ్చాడు ఉంటా మీ అక్క మనవరాలికి అంటూ నిలదీసింది మా తోడుకోళ్ళు. నాకెవరూ కావాల్సి రాలేదు తల్లి, ప్రస్తావన వచ్చింది గనక అన్నాను. నీకు నీ వంశానికి ఒక్క నమస్కారం అంటూ మా అత్తగారు శరీరాన్ని ఒక ప్రదర్శన చేయించి లోపలికెళ్ళారు. మా తోడుకోడలు కూడా లేచి నిలబడ్డది. మా వంశానికే నిక్షేపం లాంటి వంశం, ఎటొచ్చి కర్మం జాలక మీ రాక్షస వంశంలో వచ్చి పడ్డామే గాని. మా అత్తగారు లోపల నుంచి అంటున్నారు. ఎవరిదే రాక్షస వంశం? ఎవరిదంట? బలవంతంగా అతను బకెట్లో కూర్చోబెట్టి బావిలో దించింది ఏ రాక్షసే? అయ్యో అయ్యో, మీ అన్యాయం కోలా. ఎంత అన్యాయమా? తల్లి మాటలు విని నన్ను అన్యాయంగా బకెట్లో పడేసి బావిలో దించింది మీ అబ్బాయా నేనా? వాణ్ణెందుకంటావే నోరులేని ధర్మరాజు? మీ నోరు కాస్త అరువిస్తారని. నీ నోటి ముందు నా నోరేం పనికొస్తుందే? నా వంశాన్నంతా హడలుగొట్టిన నోరు నీది. మీ కౌరవ వంశాన్ని హడలగొట్టడం ఎవరి చేత అవుతుంది? హడలు చేస్తారు. నేను ఒక్కతనే మొండికెత్తాను. కౌరవ వంశం మీది కానీ మాది కాదే. మాది నోరు లేని పాండవ వంశం. మరి ఆ కౌరవ వంశంలో వాడి మెడకే మీ పాండురోగ పిల్లను ఎందుకు అంటగట్టాలని చూస్తున్నారు? మా పిల్లకు పాండురోగం లేదు, మీ ఉబ్బస పిల్లాడికి ఇవ్వం అంటూ మా అత్తగారు మళ్ళీ లోపలికి వెళ్ళారు. మా పిల్లాడికి ఉబ్బసం లేదు, మీ దిక్కుమాల సంబంధం మాకు వద్దు అంటూ తోడుకోడలు కూడా లోపలికి వెళ్ళిపోయింది. గాలివాన వెలిసింది. కానీ అన్యాయంగా కుదిరిన సంబంధాన్ని, కాబోయే పెళ్లిని వీళ్ళిద్దరూ పోట్లాడుకొని చెడగొట్టారే అని బాధపడ్డాను. మా బావగారు మెల్లిగా లోపలికి వచ్చారు. ఆయనకు టైమింగ్స్ బాగా తెలుసుననిపించింది. ఆ ప్రాంతాల్లోనే ఉండి ఉంటారు అంతవరకు. ఉన్నట్లుండి మా అత్తగారు సామానంతా తెచ్చి హాల్లో పడేస్తూ, బయలుదేరవే, ఇంక దీని ముఖం చూస్తూ ఇక్కడ ఒక్క క్షణం ఉండను అన్నది. మరోవైపు నుండి బట్టల సంచి, పిల్లాడు ఆడుకునే బొమ్మలు అన్నీ తీసుకొచ్చి హాల్లో పడేస్తూ, బయలుదేరండి, ఇంకా ఈ మాటలు పడుతూ ఒక్క క్షణం ఉండలేను అన్నది మా తోడుకోడలు. మా బావగారు తల పట్టుకుని కూర్చున్నారు. నేను మా తోడుకోడలను బ్రతిమాలి ప్రయాణం మాన్పించేసరికి తాతలు దిగొచ్చారు. మా తోడుకోడలు కోడలు చిన్నపిల్ల అయినా ఎంతో ఇదిగా మా అత్తగారిని బ్రతిమాలి తెల్లారుగట్ల సుప్రభాతం చూసిపోదామని నచ్చజెప్పింది దగ్గర కూర్చొని. ఆ రాత్రి నిద్రపోయేదాకా మా అత్తగారిని, మా తోడుకోడల్ని ఒక చోట చేరనీయకుండా నేను, మా కోడలు చెరుకోళ్ల దగ్గర కాపలా ఉండాల్సి వచ్చింది. సుప్రభాతానికి వెళ్ళడానికి తెల్లారుగట్ల 2ంటికే లేచాం. పిల్లాడి ఏడుపు, మా తోడుకోడలు జోలపాట, మా అత్తగారు గోవిందనామాలు కలిసిన నేపథ్య సంగీతంతో స్నానాలు ముగించుకొని అందరికంటే ముందే గుడి దగ్గరికి వెళ్ళాం. తలుపులు తీయడానికి కాసేపు, అర్చకుల కోసం కాసేపు కాచుకున్నాం. కౌసల్య సుప్రజారామ అని ఆరంభిస్తూనే మా అత్తగారు మైకం వచ్చి పడిపోయారు. అందరం కంగారు పడిపోయాం. అంతకు ముందు నుంచి కడుపులో వికారంగా ఉందంటున్న మా తోడుకోడలు కూడా తల తిరుగుతోందని పడిపోయింది. ఇద్దరూ ఒక్కసారిగా అట్లా పడిపోవడం చూసి అందరం నోట మాట లేకుండా కొయ్యవారిపోయాం. ఏదో అపచారం జరిగి ఉంటుంది అని అక్కడున్న వాళ్ళంతా అనుకోవడం వినిపించింది. అసలే వాత శరీరాలు, పైత్యతత్వాలు, తెల్లవారుజామున లేచేసరికి నిద్రచాలక మరికాస్త పైత్యించే శరీరాలు అంటూ కాసిన చన్నీళ్ళు ఇద్దరి ముఖాల మీద చల్లారు మా బావగారు. కాసేపటికి ఇద్దరూ మెల్లిగా లేచి కూర్చున్నారు. ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. అపచారం వెంకన్న, అపచారం జరిగింది నాయనా అంటూ 2 చెంపలు పెళ్ళును కొట్టుకున్నారు మా అత్తగారు. అపచారం వెంకట్రమణ, అపచారం అయింది తండ్రి అంటూ ఫెడేల్మని కొట్టుకుంది 2 చెంపలు మా తోడుకోళ్ళు. దీని భావమేమి తిరుమలేసా అన్నట్టు మేమంతా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండిపోయాం. చూసావంటే వదరవాకే అంటే వింటావా మనం? ఏననుకుంటే ఏం? మాటిచ్చాం వెంకన్నకు, ఆయన ఊరుకుంటాడా? కొండ మీద పెళ్లి చేద్దాం అనుకున్నామా లేదా? అవును అనుకున్నాం అన్నది మా తోడుకోడలు నీరసంగా తలూపుతూ. నీ ఇష్టం వచ్చినట్లుగా వాగావు, ఇప్పుడైనా తెలిసిందా? వెంకన్నకు కోపం వచ్చిందే అన్నారు మా అత్తగారు. అదే నేను ఆ మాటే అనుకున్నా, లేకపోతే అన్నడూ లేదు నేను ఇట్లా తల తిరిగి పడిపోవడం ఏమిటి అన్నది మా తోడుకోడలు. పోనీలే, ఇది ఒకందుకు మంచిదైంది, ఆ పెళ్ళేదో త్వరగా కానివ్వండి అన్నారు మా బావగారు నవ్వుతూ. ఏమంటావు అన్నారు మా అత్తగారు. నేనంటానికి ఏముందత్తా,
అంతా అదుగో ఆ ఏడుకొండలవాడి దయ. వెళ్తూనే మా అన్నకు జాబు రాసి శుభలేఖలు వేయించమంటాను అంటుండగానే సుప్రభాతం అయిపోయింది. బంగారు వాకిలికి వేసిన తెర తొలగించారు. గోవిందా గోవిందా అంటూ అందరం శ్రీనివాసమూర్తి దర్శనం చేసుకున్నాం. కొండ దిగి వచ్చినంతసేపు కాబోయే పెళ్లికి దూరాభారంలో ఉండే బంధువుల్ని ఎవరెవరిని పిలవాలో, ఎవరొస్తారో ఎవరు రారో మొదలైన విషయాలన్నీ మాట్లాడుతూనే వచ్చారు మా అత్తగారు తోడుకోళ్ళును. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండిపోమ్మని ఎంతో బ్రతిమాలింది మా తోడుకోళ్ళు. మా అత్తగారు మెత్తబడ్డారు. బాబోయ్, నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వాళ్ళిద్దరితోనూ దినదినగండం 100 ఏళ్ల ఆయుష్ సమాచారం. మళ్ళీ అగ్నిపర్వతాలు బద్దలు కాకముందే అక్కడి నుంచి బయటపడాలనిపించింది. మా బావగారికి అదే భయంలా ఉంది. పాపం, ఎందుకు లేవే, పెళ్ళికి మళ్ళీ వస్తారుగా అన్నారు మమ్మల్ని సాగనంపుతూ. అన్నట్టు మేం గనుక ఆ రోజు అక్కడే ఆగితే ఆ పెళ్ళి కూడా మళ్ళీ ఆగిపోతుందని నా భయం. ఇంకా జన్మలో మా వారు లేకుండా తిరుపతి వెళ్ళడం అంటే క్షేమం కాదనిపించింది. ఇంటికొచ్చిన వారం రోజులకల్లా పెళ్లి పత్రికలు వచ్చాయి. మా అత్తగారి ముఖం సంతోషంతో చాటంతయింది. ఏమైనా ఎన్నన్నా ఒక్క నోరు తప్ప విడిచి దాని మనసు మంచిదే అన్నారు మా అత్తగారు. ఈ మాటే మా తోడుకోడలు ఎదురుగా అంటే ఆవిడెంతో సంతోషించేది. మొత్తానికి 2 గ్రహాలు కలిసి శత్రుస్థానంలో చేరినట్టు మాఘమాసంలో జరగబోయే పెళ్లికి మళ్ళీ మా అత్తగారు తోడుకోడలు ఒక చోటు కలుస్తారు. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.